ఈరోజంతా గార్డెనింగ్ వర్క్. సో పనిలో పని మనం మన చేత్తో మట్టితో అద్భుతమైన వినాయకుడిని చేసుకున్నాం. So we just have ఒక మంచి మట్టి ముద్ద, బంకమట్టి ముద్ద. ఆల్మోస్ట్ మన హైదరాబాద్లో బంకమట్టి దొరకపోయినా ఆల్మోస్ట్ అలాగే ఉంది. సో వీ క్యాన్ మేక్ ఎ నైస్ వినాయక విత్ దిస్ మట్టి ముద్ద. లెట్స్ గో. మనందరికీ ఇష్టమైన పండుగ గణేష్ చవితి. అండ్ ప్రతి ఒక్కరు గణేష్ చవితి రోజు బయటకు వెళ్ళి విగ్రహాలు కొనుక్కునే ప్రయత్నంలో ఉంటారు. ఒకవేళ మీరు బయటకు వెళ్ళి విగ్రహం కొనుక్కోలేని వాళ్ళు హ్యాపీగా ఇంట్లో ఉండే మట్టి ద్వారా కానీ, ఆటా ద్వారా కానీ, క్లే ద్వారా కానీ మీకు ఇష్టమైన గణేషుల్ని మీరే చేసుకోవచ్చు. ఇట్స్ వెరీ సింపుల్ వే. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ట్రైంగ్ టు డూ దాట్. ఎందుకంటే పురాణాల్లో పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు తన రాసుకునే శనగపిండి ద్వారా విఘ్నేశ్వరుని తయారు చేసింది. అండ్ కొంతమంది మట్టితో కూడా తయారు చేస్తూ ఉంటారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఈరోజు మనం ఒక చిన్న బుల్లి ఈకో గణేశాన్ని తయారు చేసుకున్నాం. అండ్ దిస్ ఈజ్ వెరీ సింపుల్ వే. ఈవెన్ నేను కూడా మా సోషల్ మీడియా వాళ్ళు పంపించిన వీడియో ద్వారా చూసి నేర్చుకున్నాను. ఐఎమ్ ట్రైంగ్ టు డూ దాట్ అండ్ ఐ వాంట్ టు షేర్ ద సేమ్ థింగ్ విత్ యూ గైస్. సో నథింగ్, నేను తీసుకుంది ఒక చిన్న మట్టి ముద్దని అండ్ దాన్ని ఒక డిఫరెంట్ బాల్స్. ఈ బాల్ ఏమో బేస్ కింద నా బేస్ చేసే బాల్ అండ్ దిస్ ఈజ్ ఐ మీన్ కడుపు అండ్ ఇది ఫేస్ అండ్ దీస్ ఆర్ 2 legs and these are 2 hands and this is the trunk and this is 2 are the ears. సో ఇలాగ చిన్న బాల్స్ చేసుకొని 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 10 బాల్స్ చేసుకొని ఫస్ట్ బేస్ బాల్ని ఫస్ట్ మనం 1 2 3 టైమ్స్ మనం బేస్ బాల్ని కొంచెం నొక్కి అండ్ ఈ కడుపు అండ్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ లైక్ దిస్ అండ్ దీన్ని తీసుకుని and back side just do it like this and ఇప్పుడు ఈ దిస్ 2 balls తీసుకుని ఇలా రోల్ చేసి అండ్ దీస్ ఆర్ ద లెగ్స్ అన్నమాట. దీన్ని ఎడ్జ్లో జస్ట్ డూ ఇట్ లైక్ దిస్ and this is also just do it like this. తీసుకుని ఇది ఇక్కడ ఇలా పెట్టి దీన్ని బ్యాక్ని రోల్ చేసుకోవాలి అండ్ ఈ హెడ్ బాల్ తీసుకుని we just have to place it on top and back we just have to press it and these are the 2 hands ని కూడా మనం రోల్ చేసుకుని అండ్ పెద్దదైపోతే జస్ట్ కట్ ఇట్ అండ్ జస్ట్ రోల్ ఇట్ అండ్ దాన్ని ఇలా బెండ్ చేసుకోవాలి అండ్ జస్ట్ రోల్ ఇట్ అండ్ బెండ్ చేసుకుని and just keep it like this. Another hand, just keep it like this. And ఈ హ్యాండ్లో మనం ఒక చిన్న జస్ట్ స్మాల్ ఒక చిన్న ఉండ్రం పెట్టుకోవచ్చు అండ్ ఒక చిన్న బాల్ తీసుకుని జస్ట్ రోల్ ఇట్ అండ్ విల్ గెట్ ఏ ట్రంక్. ఈ ట్రంక్ని మనం మధ్యలో ప్లేస్ చేసుకుని జస్ట్ సైడ్కి ఇలాగ పెట్టుకోవాలి అండ్ టేక్ బాల్ అండ్ do 2 partitions and press it and do ears and ఒక చిన్న రోల్ తీసుకుని
just do small rolls for eyes. And take 3 balls and just press it. Press, 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 press. And again take other ball and press it. Then take other ball and press it. ఈ 3 ప్రెస్ చేసిన దాన్ని తీసుకుని keep it as a crown. And take one small ball, just roll it, roll it, roll it. విఘ్నేశ్వరుడికి వేసుకున్న దండి. And take a small piece of paper. I can take this and just fold this, and along with this ikkada 3 నామాలు. So later just do the finish. మనకి యాక్చువల్లీ ఎగ్జాక్ట్ బంకమట్టి ఉంటే విల్ గెట్ a very good shape of Ganesha. బట్ ఇక్కడ అవైలబుల్ మట్టి అంటే కొంచెం అది రోల్ అవడానికి కొంచెం టఫ్ ఉంటుంది కాబట్టి కొంచెం కష్టపడాలి. చిన్నప్పుడైతే మాకు బంక మట్టి విపరీతంగా దొరికేది. సో దిస్ ఈజ్ మై Ganesha. వెరీ సింపుల్ అండ్ యూ కెన్ మేక్ ఇట్ ఎట్ యువర్ ప్లేస్. ఎందుకంటే మనం చేసుకున్న గణేష్ని ఈజీగా ఆఫ్టర్ పూజ మనం వాటర్ పోసి నిమజ్జనం చేసుకోవచ్చు. వెరీ ఈజీ. No need to go everywhere to buy Ganesha. So make your own Ganesha at your place. Wow. I made it. నాకు వచ్చిన విధంగా నేను చేశాను. బట్ ఇంకా చాలా రకాల గణేషులు మనం తయారు చేసుకోవచ్చు అండ్ డిఫరెంట్ ఆర్నమెంట్స్ వేసుకోవచ్చు. మీరు ఒక ఫోటో పెట్టుకుని మీకు కావాల్సిన గణేష్ని మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. సో వెరీ నైస్. వినాయకుడు వాహనం ఎల్లక ర్యాట్ అని చెప్పారు. మనం చిన్న ర్యాట్ అని పెట్టేసాం. ఇంకా వినాయకుడిలో ఒకటి మిస్ అయింది. ఏంటది? ఎస్, గివ్ మీ హై ఫైవ్, గివ్ మీ ఫైవ్ హార్న్స్. మన విఘ్నేశ్వరుడికి ఎన్ని హార్న్స్ ఉంటాయి? 2 హార్న్స్. సో ఒక హార్న్ ఇక్కడ ఉంటుంది, ఇంకొకటి చిన్న హార్న్ ఎందుకు ఉంటుంది? వెరీ గుడ్. ఆ స్టోరీ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, రోజు నైట్ పడుకున్నప్పుడు చెప్తాను కదా. ఐ టెల్ యూ వన్స్ అగైన్. విఘ్నేశ్వరుడికి బాగా ఆకలేసి బాగా ఉండ్రాలు తినేసి పొట్టెంత అయిపోయి డామ్ అని పేలిపోయిందంట. పేలిపోతే పైనుంచి మూన్ చూసి చంద్రుడు చూసి అని నవ్వాడంట. అప్పుడు చంద్రుడికి వినాయకుడికి నన్ను చూసి నవ్వుతావా అని చెప్పి హార్న్ ఇలా ఇసిరి టాప్ అని చంద్రుడి మీద కొట్టాడంట. అప్పుడు అందుకనే ఒక వినాయకుడికి ఓన్లీ ఆఫ్ హార్న్ ఉంటుంది. సో వీ హ్యాడ్ టు కీప్ ఆఫ్ హార్న్. అప్పుడు చంద్రుడి పొట్ట పేలిపోయింది కదా, వినాయకుడి పొట్ట పేలిపోయింది కదా. అప్పుడు అందరూ దేవతలు మునులు అందరూ కలిసి వినాయకుడి పొట్టని పావుతో స్టిచ్ చేశారంట, స్నేక్ తో. సో వీ హ్యాడ్ టు కీప్ ఏ స్మాల్ బిగ్, ఒక చిన్న స్మాల్ తీసుకుని వీ హ్యాడ్ టు మేక్ అ స్నేక్. అందుకనే వినాయక చవితి రోజు మూన్ చూడకూడదు. మూన్ చూస్తే నువ్వు పెన్సిల్ ఎవరి దగ్గరన్నా తీసుకోకపోయినా లిట్టు తీసేసుకున్నాడు, లల్లి తీసేసుకుంది అని అపవాదులు వస్తాయన్నమాట. సో వినాయక చవితి రోజు మూన్ని చూడకూడదు. ఓకే. సో ఫైనల్లీ we have a horns, we have a trunk, we have a snake, we have a rat, we have a hands, ears, legs, everything. So దీనికి మనం రింగ్స్ అని పెట్టుకోవచ్చు, చైన్స్ పెట్టుకోవచ్చు, ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. ఓకే. ఫైనల్లీ మన బుల్లి గణేష is ready. So this is for you, Lalli. So guys, wishing everyone happy Vinayaka Chavithi.
అండ్ మీకు మీ కుటుంబానికి ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వాదంతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా విఘ్నేశ్వరుని పూజ చేస్తాను. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని, కరోనా తొందరగా వెళ్ళిపోవాలని పూజ చేయాలి. ఓకే గైస్, బాయ్. సే హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి. బాయ్. హ్యాపీ గణేష్ డే.